ట్రంప్ గేమ్ ప్లాన్ చూడండి. వెనిజులాని మొత్తం ఆక్రమించేశారు. ప్రస్తుతానికి ఆక్రమించినట్టే నా దృష్టిలో అయితే. మదురోని తీసుకెళ్లిపోయి మేం కంట్రోల్ చేస్తాం వెనిజులా అంటే ఆక్రమించినట్టే. ఇప్పుడు వెనిజులాలో ప్యూర్ ఆయిల్ ఉండేసరికి ఆ ఆయిల్ అమ్ముకోవాలి అనేది ఇప్పుడు షరత్ అయిపోయింది. సో రష్యా నుంచి ఎవరైతే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి 500% టారిఫ్ వేస్తాడంట. మనమే సెకండ్ లార్జెస్ట్ బయర్. ఇప్పుడు 500% ఇండియా మీద వేస్తారా? మళ్ళా మోదీ ఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ బట్ ఐ అఫ్రైడ్ టారిఫ్స్ ఎక్కువ పడతాయేమోనంట. ఈ నాటకాలు ఎవరికి తెలియదు. ట్రంప్ ఎత్తులకి పై ఎత్తులు మన వాళ్ళు వేస్తారు. ట్రంప్ కి కాలం దగ్గర పడింది బేసికల్లీ. ఎందుకంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా. సో లైక్ హీ వాంట్ టు ఆక్యుపై నేషన్స్ బేసికల్లీ. ఇప్పుడు ఉక్రెయిన్ మీదకి రష్యా వస్తుందంటే మరి నీతులు చెప్తున్నారు. అలాంటప్పుడు నువ్వెల్లా చెప్తావు? హౌ కెన్ యూ డైరెక్ట్లీ గో అండ్ బ్రింగ్ అవుట్ ఎ ప్రెసిడెంట్? నీ ఇష్టం వచ్చినట్టు ఏదో నైట్ వాక్ వెళ్ళినట్టు వెళ్ళి తీసుకొచ్చేసారు. ఇప్పుడు కొలంబియాకి, అదే విధంగా గ్రీన్లాండ్ మొత్తం కావాలంటే డెన్మార్క్ వాళ్ళకి చెప్తున్నాడు. నీ ఆశలు ఎవరికి తెలియదు కానీ లెట్ us see how it goes. మన మీద మాత్రం 500% టారిఫ్ పడుతుంది అని చెప్తున్నాడు. ఇక వార్ అంటే లైక్ టారిఫ్ వార్ లాగే మన వాళ్ళు కూడా చేస్తే అప్పుడు తెలిసి వస్తుంది. సో మన వాళ్ళు దానికి తగ్గ స్టెప్స్ అండ్ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటారు ఆబ్వియస్లీ. ఎందుకంటే వీడికి మూడు వచ్చినప్పుడల్లా వచ్చేసి నేను 120 పెంచుతాను, 100% పెంచుతాను, 500 పెంచుతాను అంటే ఏంటిది అది? అదేమన్నా చిత్తు కాగితమా లేకపోతే రియల్ కంట్రీ వైజ్ టారిఫ్స్? సో వీ హ్యావ్ టు సీ లైక్ హౌ ద హోల్ ఫ్లోస్ గోస్. మన వాళ్ళు ఏం ఎత్తేస్తారో దాని మీద చూడాలి.